హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రామరాజు అన్న మాటలకి ధీరజ్ గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. రామరాజు తనని ఎన్ని మాటలు అన్నాడో అవన్నీ గుర్తు చేసుకొని ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ప్రేమ వస్తుంది. ధీరజ్ బాధపడ్డాన్ని చూసి ప్రేమ ఎలాగైనా ధీరజ్ని సంతోషంగా ఉంచాలి అని కావాలనే చిప్స్ తీసుకెళ్ళి ధీరజ్ చెవి దగ్గర తింటూ ఉంటుంది. అది చూసి ధీరజ్కి చాలా చిరాకేసి ఏంటి ఏం తినటం అని అంటాడు. నేను అలాగే తింటానురా అని అంటూ ఉంటే ధీరజ్ మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ, ఏంట్రా మీ నాన్న అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా అని అంటే అప్పుడు ధీరజ్, అవును ప్రేమ, మా నాన్న అన్న దాంట్లో తప్పేముంది. మేము నిజంగానే బజార్లో నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా పనికిరాము అని అంటూ ఉంటే ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది. లేదు ధీరజ్, ఇంతకు ముందు ఉన్న ధీరజ్ వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ధీరజ్ వేరు. ఇంతకుముందు అల్లరి చిల్లరగా బాధ్యత లేకుండా తిరిగేవాడివి. ఇప్పుడు మీ నాన్న అన్న మాటలని బాధ్యతగా తీసుకొని చాలా కష్టపడుతున్నావు. చదువుకుంటూ కూడా నైట్ 11 వరకు డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నావు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి ధీరజ్ అని అంటూ ఉంటుంది. మరి ఆ విషయం నాన్నకి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే అప్పుడు ప్రేమ, దానికి ఒకే ఒక్క మార్గం ఉంది ధీరజ్, నువ్వు అనుకుంటే అది సాధించగలవు అని అంటుంది. ఇక వెంటనే ధీరజ్, ఏంటి ప్రేమ చెప్పు, మా నాన్న నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటాను అంటే నేను ఏమైనా చేస్తాను, ఏంటో చెప్పు అని అంటే ఇక ప్రేమ, ధీరజ్ త్వరలోనే మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆ ఎగ్జామ్స్లో నువ్వు బాగా చదివి మంచి ర్యాంక్ సాధించు. అప్పుడు మీ నాన్నే ఊళ్ళో వాళ్ళ అందరికీ నా చిన్న కొడుకు చాలా గొప్పవాడు అని ఆయనే చెప్పుకుంటాడు అని చెప్పగానే ఇక ధీరజ్ సంతోషపడుతూ ఉంటాడు. నిజంగానే ప్రేమ, నేను చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నాన్న నన్ను మెచ్చుకుంటాడా అని అంటే తప్పకుండా ధీరజ్, ఏ తండ్రికైనా చదువులో తన కొడుకు గొప్ప స్థాయి సాధించాడు అంటే అంతకు మించిన ఆనందం, ప్రయోజకం ఇంకేమీ ఉండదు ధీరజ్. అందుకే నువ్వు కష్టపడి చదివి మంచి ర్యాంక్ సాధించు అని ప్రేమ ధీరజ్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ కూడా ప్రేమని చూసి, చాలా థ్యాంక్స్ ప్రేమ, మా నాన్న అన్న మాటలకి నేను చాలా బాధపడిపోయాను. నేను నిజంగానే ఎందుకు పనికిరాని వాడినేమోనని చాలా ఫీల్ అయిపోయాను. కానీ నువ్వు వచ్చి నాకు జ్ఞానోదయం చేశావు. నేను కూడా మా నాన్న దృష్టిలో ప్రయోజకమైన కొడుకుని అని నిరూపించుకునే అవకాశాన్ని చూపించావు అని ధీరజ్ ప్రేమతో అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా అలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క వల్లి అయితే గదిలో కూర్చొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నర్మద తనతో గొడవ పెట్టుకున్న విషయం గుర్తు చేసుకొని వల్లి అయితే కోపంతో చూస్తూ ఉంటుంది. ఆ నర్మదాకి ఎంత ధైర్యం ఉంటే నన్నే అన్నేసి మాటలు అంటుందా? నా పెళ్ళయి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నన్ను ఎవరు కూడా ఇంతలా మాటలు అనలేదు. ఆ నర్మదాని చూస్తూ ఉంటే ఇక మీదట నన్ను లెక్క చేసేలా లేదు. దాన్ని ఏం చెయ్యాలి? అది నన్ను అన్న మాటలు ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉంటే నా రక్తం మరిగిపోతుంది. ఏం చెయ్యాలి? ఏం చేసైనా ఆ నర్మద మీద పగ తీర్చుకోవాలి. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ నర్మదకి తెలిసి రావాలి. కానీ ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే భాగ్యం వల్లికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రాగానే వల్లి అయితే
చాలా సంతోషపడుతూ అమ్మయ్య, అమ్మే సరైన సమయానికి ఫోన్ చేస్తుంది, అయినా అమ్మకి ఫోన్ చేయాలన్న ఆలోచన నాకు రాలేదేంటి, ఈ విషయం అమ్మతో చెప్తే అమ్మే ఒక మంచి ప్లాన్ చెప్తుంది అని ఇక వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మోయ్ నేనే నీకు ఫోన్ చేయాలి అనుకున్నానే, ఈలోపే నువ్వు నాకు ఫోన్ చేశావు అని అంటుంది. అది విని భాగ్యం, ఏంటమ్మడు గొంతులో ఏదో తేడా కనిపిస్తుంది, అక్కడ ఏదైనా గొడవ జరిగిందా, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా, చెప్పమ్మడు, ఇప్పుడే వచ్చి వాళ్ళ సంగతి తేలుస్తాను, ఈ భాగ్యం అంటే ఏంటో చూపిస్తాను అని అంటుంది. అది విని వల్లి, నువ్వు ఇక్కడికి రానవసరం లేదమ్మా, కానీ నాకేదైనా ఒక మంచి ప్లాన్ చెప్పు, ఈ ఇంట్లో ఒకరికి బుద్ధి చెప్పాలి అని చెప్పగానే ఇక భాగ్యం, ఎవరమ్మడు, చూస్తుంటే నీతో పెద్ద గొడవ పెట్టుకున్నట్టున్నారు అని అంటే ఇక వల్లి, అవునమ్మా, ఆ నర్మద నన్ను ఈరోజు నానా మాటలు అన్నది, ఈ ఇంటి పెద్ద కోడలినని, తనకంటే పెద్ద హోదాలో ఉన్నానని చూడకుండా నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడిందమ్మా అని చెప్పగానే ఇక భాగ్యం షాక్ అయిపోతుంది. ఏంటమ్మడు, నిన్నే ఆ నర్మద అన్నేసి మాటలనిందా, అసలు గొడవ ఎక్కడ మొదలైంది అని చెప్పగానే ఇక వల్లి విషయం మొత్తం కూడా భాగ్యంతో చెప్తూ ఉంటుంది. అది విని భాగ్యం, నువ్వు సరైన పనే చేసావమ్మడు, మీ మామయ్య గారితో ఆ నర్మదా సాగర్లు దిగిన ఫోటోలు మీ మామయ్య గారికి చూపించి మంచి పని చేశావు, మీ మామయ్య గారి దృష్టిలో ఇప్పుడు ఆ సాగరు ఆ నర్మద ఇద్దరు బాధ్యత లేని మొగుడు పెళ్ళాలుగా నిలిచిపోతారు అని భాగ్యం అంటూ ఉంటే, అది కాదమ్మా, ఇప్పుడు ఆ నర్మద మీద నాకు పట్టరానంత కోపం వస్తుంది, ఎలాగైనా ఆ నర్మద మీద పగ తీర్చుకోవాలనుందమ్మా, కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, నా చేతికి మట్టి అంటకుండా ఆ నర్మదాని ఏదో ఒకటి చెయ్యాలమ్మా అని వల్లి అంటూ ఉంటే ఇక భాగ్యం, ఓసి ఇంతేనా, గీ మాత్రం దానికేనా ఇంతలా కంగారెట్టిపోతున్నావు, సరే నేనొక మంచి ప్లాన్ చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి, నీ చేతికి మట్టి అంటకుండా ఆ నర్మద కష్టపడుతుంది అని చెప్పగానే ఇక వల్లి, చెప్పమ్మా అని అంటుంది. ఇక భాగ్యమైతే ఒక ప్లాన్ని పూసగుంచినట్టు వల్లికి వివరిస్తూ ఉంటుంది. అది విని ఇక వల్లి చాలా సంతోషపడుతుంది. ప్లాన్ అంతా చెప్పిన తర్వాత భాగ్యం, ఇదిగో అమ్మడు, చెప్పింది గుర్తుంది కదా, చాలా జాగ్రత్తగా ప్లాన్ని అమలు చేసేయి అని భాగ్యం అంటుంది. సరే అమ్మా, ఇక చూస్తావు కదా అని వల్లి ఫోన్ కట్ చేసి భాగ్యం చెప్పిన ప్లాన్ని అమలు చేయడం కోసం మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తెల్లారి ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. నర్మద ఒక్కతే గదిలో కూర్చొని ఏదో వాక్ చేసుకుంటూ ఉంటుంది. అది గమనించిన వల్లి, ఇదే సరైన సమయం, అత్తయ్య గారు మార్కెట్కి సరుకుల కోసం వెళ్ళారు, ఇక మావయ్య గారు సాగర్ మర్ది అందరూ కూడా మిల్లుకు వెళ్ళారు, ఇక ప్రేమ ధీరజ్ ఏవో స్పెషల్ క్లాసులు ఉన్నాయి అని కాలేజీకి వెళ్ళారు, ఇంట్లో ఇప్పుడు నర్మద నేను మాత్రమే ఉన్నాను, ఆ నర్మదాకి నేనంటే ఏంటో తెలిసేలా చేయాలి అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది. గదిలోకి వెళ్ళి ఒక కొబ్బరి నూనె డబ్బాను తీసుకొచ్చి నర్మద గది బయట వేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తిరుపతి వస్తూ ఉంటాడు. తిరుపతి ఇంట్లోకి వస్తూ ఉండగా వల్లి అయితే నర్మదా గది ముందు కొబ్బరి నూనె పోస్తూ ఉంటుంది. అది చూసి తిరుపతికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, ఈ శ్రీవల్లికి మతి కానీ పోయిందా, తలకు పెట్టుకోవాల్సిన కొబ్బరి నూనెని అలా కింద పోస్తుందేంటి, ఏంటో ఈ పిల్లకైతే బొత్తిగా లోక జ్ఞానం లేకుండా పోయింది అని తిరుపతి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇక వల్లి కొబ్బరి నూనె అక్కడ పోసేసి చాటుగా ఉండి నర్మద ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా, ఆ కొబ్బరి నూనె మీద
కాలు వేసి ఎప్పుడెప్పుడు కింద పడుతుందా అని చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత నర్మదాకి బాగా దాహంగా ఉండడంతో మంచినీళ్ళు తాగడం కోసం బయటికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగా ఒక్కసారే శ్రీవల్లి తన గది ముందు పోసిన కొబ్బరి నూనెపై కాలు వేసి జారి పడిపోతుంది. దాంతో నర్మదా తలకి గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది. ఇదంతా చూసి వల్లి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఎస్ ఎస్ ఆ నర్మద కింద పడిపోయింది, దానికి దెబ్బలు కూడా తగిలాయి, ఇంకో 10 రోజులు బెడ్ మించి లేవకుండా పడిపోతుంది అని వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నర్మద కింద పడిపోయి అక్కడే ఉంటూ స్పృహ తప్పి పడిపోతుంది. వల్లి మాత్రం అది చూసినా కూడా చూడనట్టే గదిలోనే ఉంటుంది. కాసేపటి తర్వాత ఇక వేదవతి ఇంటికి వస్తుంది. వేదవతి ఇంట్లోకి వచ్చేసరికి నర్మద కింద పడిపోయి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నర్మదా నర్మదా అని చెప్పి వచ్చి నర్మదాని లేపుతూ ఉంటుంది. నర్మదా తలకి గాయం అవ్వడంతో వెంటనే వల్లిని పిలుస్తూ ఉంటుంది. వల్లి అమ్మ వల్లి అని పిలుస్తూ ఉండగా వల్లి అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్లు చూస్తూ ఉంటుంది. ఇక నర్మదాని చూసి అయ్యో అత్తయ్య గారు, నర్మదా సెల్లాయికి ఏమైంది, ఎట్టా పడిపోయినది అని అంటే అదే నాకు అర్థం కావట్లేదమ్మా, కళ్ళు తిరిగి పడిపోయిందేమో, పద తనని సోఫాపై పడుకోబెడదాం అని ఇక వల్లి వేదవతి ఇద్దరు కూడా నర్మదాని సోఫాపై పడుకోబెడతారు. నర్మదా కింద పడిన విషయం అందరికీ తెలిసిపోయి కంగారు పడుతూ ఇంటికి వస్తారు. ఇక రామరాజు, సాగర్, ధీరజ్, ప్రేమ కంగారు పడుతూ ఇంట్లోకి వస్తారు. ఇక రామరాజు, బుజ్జమ్మ నర్మదాకి ఇప్పుడు ఎలా ఉంది, తను కింద పడి తలకి గాయమైందంట కదా అని చెప్పగానే ఇక వేదవతి ఇప్పుడు బాగానే ఉందండి, తను కాలు జారిపడి తలకి గాయమైంది అని చెప్పగానే ఇక రామరాజు షాక్ అయిపోతాడు. ఇక నర్మదాతో ఏంటమ్మా చూసుకోవాలి కదా, అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా, దెబ్బ చిన్నది కాబట్టి సరిపోయింది, అదే పెద్దదైతే పరిస్థితి ఏమై ఉండేది అని రామరాజు అంటూ ఉంటాడు. ఇక సాగర్ కూడా అవును నర్మదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదా, అలాంటప్పుడు కాలు జారి కింద పడడం ఏంటి అని అంటే ఇక నర్మదా అదే నాకు అర్థం కావట్లేదు సాగర్, నేను ఇంట్లో గదిలో కూర్చొని ఫోన్ చూస్తూ వాక్ చేసుకుంటూ ఉన్నాను, కాసేపటి తర్వాత దాహంగా ఉంది అని మంచినీళ్ళు తాగడానికి బయటికి వచ్చాను, బయటికి వచ్చేసరికి నా కాలు కింద ఏదో జారినట్లు అనిపిస్తుంది, అందుకే కింద పడిపోయాను అని చెప్పగానే రామరాజు, సాగర్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వల్లి కూడా ఇదేంటి, ఈ నర్మద నూనె పోసిన విషయం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అదేంటి నర్మదా, నువ్వే చూసుకోకుండా వచ్చి ఉంటావు, ఆ ఫోన్ చూస్తూ ఎలా నడిచావో ఏంటో, లేకపోతే నూనె పోసినట్లు జారడం ఏంటి, అంతా నీ భ్రమ కాకపోతే అని వల్లి అంటుంది. అప్పుడే అక్కడికి తిరుపతి వస్తారు. అంతా భ్రమ కాదు, కావాలనే అక్కడ నూనె పోసి నర్మదా కింద పడిపోయేలా చేశారు బావా అని తిరుపతి చెప్పగానే రామరాజు ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు, రే ఏం మాట్లాడుతున్నావురా, కావాలని నూనె పోసి నర్మదాని కింద పడేయాలని ఎవరు చూస్తారు, అంత పగ అంత అవసరం ఎవరికి ఉన్నాయిరా అని అంటూ ఉంటే ఇక వల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీడు చూశాడా ఏంటి, చూసినట్లే కావాలనే నర్మదాని పడేశారని చెప్తున్నాడు అని ఇక వల్లి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు తిరుపతి, అవును బాబా, ఇదిగో ఈ వల్లియే కావాలని నర్మద కింద పడిపోవాలని అక్కడ కొబ్బరి నూనె వేసింది అని చెప్పగానే ఇక రామరాజు, సాగర్, నర్మద, వేదవతి, వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వల్లి కంగారు పడుతూ, అదేంటి బాబాయ్ గారు, నేనంటే మీకు కోపం ఉండొచ్చు, నేనంటే ఇష్టం ఉండకపోవచ్చు,
కానీ అలాగని ఇన్ని నిందలు నాపై వేస్తారా? నేనెందుకు నర్మదా సెల్లాయ్ కింద పడిపోవాలని చూస్తాను అని చెప్పగానే ఇక తిరుపతికి చాలా కోపం వస్తుంది. లేదు బావా, ఈ వల్లి దొంగ నాటకాలాడుతుంది. నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. కొబ్బరి నూనె తీసుకొచ్చి నర్మదా సాగర్ల గది ముందు కింద పోయడం నేను చూశాను. అప్పుడే అనుకున్నాను, ఈ పిల్ల ఇంత తింగరి చేతలు చేస్తుందా ఏంటి అని. కానీ ఇప్పుడు అర్థమైంది, అవి తింగరి చేష్టలు కాదు, అవి నీచపు బుద్ధులు. నర్మదాని కింద పడిపోవాలని, తనకి ఇలా దెబ్బలు తగలాలనే ఆ వల్లి కావాలని ప్లాన్ చేసింది బావా. ఇది నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను అని తిరుపతి చెప్పగానే ఇక రామరాజు, వేదవతి, నర్మద ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్య బాబోయ్, ఇదేంటి, నేను ఇలా దొరికిపోయానేంటి, ఇప్పుడు ఏం చేయాలి అని భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే రామరాజు వల్లి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక వల్లి, మామయ్య గారండి అది అని అంటూ ఉంటే ఇక రామరాజు ఒక్కసారిగా వల్లి చెంప పగలగొడతాడు. అది చూసి వల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, ఏంటమ్మా ఈ ఇంటి పెద్ద కోడలివని, చాలా మంచి మనసుదానివి, పెద్ద మనసుతో ఆలోచిస్తావని, అందరి మంచి కోరుకుంటావని అనుకున్నాను. కానీ ఇలా తోటి కోడల్ని కింద పడేసి తనని కష్టపెట్టాలని చూస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పగానే ఇక వల్లి, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి, ఇదేంటమ్మా నువ్వు అమాయకురాలివి అనుకున్నాను, కానీ మరి ఇంత నీచంగా ఆలోచిస్తున్నావేంటి? పాపం నర్మదా నీకేమి అన్యాయం చేసింది? తనని ఇంతలా బాధ పెట్టాలని ఇంత పగ పెంచుకున్నావు అని అంటూ ఉంటే ఇక నర్మదా, అదే అత్తయ్య, నిన్న మాకు చిన్న గొడవైంది కదా, ఆ గొడవ మనసులో పెట్టుకొని వల్లియే ఇదంతా కావాలని చేసిందని నాకు అర్థమైంది అని నర్మదా అంటూ ఉంటే ఇక వల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది. చూడు వల్లి, నువ్వు నేను ఏరుకోరి తెచ్చుకున్న కోడలివి కావచ్చు, నీ మంచితనంతో నా మనసు గెలుచుకొని ఉండొచ్చు, కానీ నర్మదా నీకంటే 10 రెట్లు మంచి అమ్మాయి, గొప్పగా ఆలోచిస్తుంది, గొప్ప మనసున్నది. అలాంటి అమ్మాయికి ఇలా కష్టపెట్టాలని చూస్తే నేను ఊరుకోను. నాకు మీ ముగ్గురు కోడళ్ళు సమానమే. ఇందులో ఎవరి వల్ల ఏ ఒక్కరికి చిన్న ఇబ్బంది జరిగినా కూడా నేను సహించను. ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం నేను క్షమించను వల్లి, జాగ్రత్త అని రామరాజు వల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే వల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రామరాజు తన గురించి, ప్రేమ గురించి అంత పాజిటివ్గా మాట్లాడడం చూసి నర్మదా, ప్రేమ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా వల్లి నర్మదాని బాధ పెట్టాలని చూడడంతో రామరాజు అయితే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.